కాదు ఆ మాటలు నేనెందుకు అనాలి కానీ తప్పది మనకు తెలియకోకుండా. ఒకటైతే వాస్తవం, చంద్రబాబు నాయుడు గారి డైవర్షన్ పాలిటిక్స్ లో షర్మిలమ్మ గారు ఒక పావనండి, ఉద్దేశపూర్వకంగానండి ఉపయోగపడుతున్నారు. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితి. ఈ పరిస్థితి వస్తుందని మేము కళ్ళలో కూడా ఊహించలేదు. అవునులేవయ్యా, ఎవరు చిన్నపిల్లలు ఎవరు పెద్ద పిల్లలు అది వేరే విషయం. అది కాదుగా విషయం. ఉన్న విషయాన్ని నేను చెప్తున్నాను. ఇది వాస్తవం కాదో తెలుసుకోండి. అర్థమవుతుంది కదా మీకు. ఇంకా ఓకే. అదేవిధంగా ఇప్పుడు ఆ లోకేష్ బాబు లేకపోతే ఆ సోషల్ మీడియాలో కొన్నో మేమేదో ఏమీ అంటలేదు బీజేపీని, ఇందాక శర్మ గారు అడిగినట్టుగా బీజేపీని అంటలేదు, బీజేపీతో కుమ్మక్క అయిపోయాము. మాకు అసలు అలాంటి విషయమే మేము దూరం. కుమ్మక్కులకు మేము వ్యతిరేకం. మేము ఈ వక్ఫ్ బోర్డు బిల్లు విషయంలో చాలా స్పష్టంగా ఉన్నాం. విప్పు జారీ చేశాం. మేము దీనికి వ్యతిరేకం. ముస్లిం మైనారిటీస్కి అండగా ఉన్నాం. మా శక్తి కొలది ప్రయత్నం చేస్తాం. మాకు డబుల్ స్టాండర్డ్స్ లేవు, ఉండవు. డబుల్ స్టాండర్డ్స్ ఉండేది చంద్రబాబు నాయుడికి. మేము సుబ్బారెడ్డి గారు కూడా మాట్లాడారు. చాలా క్లియర్గా ఉన్నాం. దానిలో ఏ విధమైన సందేహము లేదు. వీఆర్ సపోర్టింగ్